సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. మీ ఆకుల తిరుమలరావు. ప్రస్తుతం కాపులు విజయవాడ నగరంలో కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో కావచ్చు, ఎంతో ప్రాధాన్యత కలిగిన కాపు కులం ఇటీవల కాలంలో తమ వైభవాన్ని కోల్పోతున్నట్టు తెలుస్తుంది. పలు అనుమానాలు తావిస్తుంది. ఎన్నో సంఘర్షణలు, ఎన్నో విషయాలు, ఎన్నో వార్తలు, ఎన్నో విమర్శలు, ఎన్నో ఆరోపణలు. వీటితో పోల్చుకుంటే పూర్వాశ్రమంలో కాపులకున్న అత్యంత బలమైన వర్గంగా పేరున్న ఈ కాపులకున్న పేరుకి కొంత ఇబ్బందికర పరిణామాలు ఉన్నట్టు తోస్తుంది. ఈ విషయంపై చర్చించడానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు, కాపునాడు మాసపత్రిక గౌరవ సంపాదకులు శ్రీ గాల సుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. నమస్తే గాల సుబ్రహ్మణ్యం గారు, స్వాగతం. ఈ విషయంలో మీరు విజయవాడ నగరంలో కాపుల ప్రాధాన్యత ఏంటండి? అసలు కొంత తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ నగరానికి చాలా కీలకమైన స్థానం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అంతకుముందు అంటే గతంలో చాలా అన్యోన్యంగా ఉండే కమ్మలు కానీ కాపులు కానీ వీళ్ళందరూ చాలా అన్యోన్యంగా ఉండేది. అక్క, బావ, నా వదిన, ఈ వరుసలతో పిలుచుకుని చాలా అన్యోన్యంగా ఉండేది. 1952 నుంచి కమ్యూనిస్టు ప్రభావం పెరిగిన తర్వాత విజయవాడ నగరంలో కుల రాజకీయాలకి నాంది పలికింది మొదటగా కమ్యూనిస్ట్ పార్టీ. ఆ తర్వాత 82లో తెలుగుదేశం పార్టీ పెట్టడం, అప్పుడు దాకా విజయవాడలో గతంలో జరుగుతున్న రాజకీయాల మీద ఈ వర్గం ఒక్కసారి విజృంభించి కమ్మ కాని వర్గాల మీద దాడి చేయడంతో విజయవాడ రాజకీయంలో ఒక రాజకీయంగా చాలా పెనుమార్పు వచ్చింది. ఎందుకంటే అప్పుడు దాకా కృష్ణా జిల్లా రాజకీయాల్లో కానీ విజయవాడ రాజకీయాల్లో కానీ ఈ కమ్మ ప్రభావం అనేది చెప్పకుండా చాలా ఉండేది. అది ఒక్క రాజకీయ రంగానికే కాకుండా సినిమా రంగంలో కానీ 60 ఏళ్ల వయసులో ఎన్టీ రామారావు కాలేజీ స్టూడెంట్, అలాగే అక్కినేని నాగేశ్వరరావు 40 సంవత్సరాల్లో ప్రేమికుడు, అలాగే కొద్దిగా మార్పులో ఘట్టమనేని కృష్ణ, అలాగే శోభన్ బాబు, ఇలాగా ఒక వారసత్వ సినిమా పరిశ్రమని ఒక వారసత్వంగా చేసిన టైంలోనే 1980 ప్రాంతాల్లో రాజకీయంగా వంగవీటి మోహన్ రంగప్రవేశం, అలాగే చిరంజీవి సినిమా రంగ ప్రవేశంతో రాష్ట్ర రాజకీయాల్లో చాలా పెద్ద మార్పు జరిగింది. ఈ మార్పుల వల్ల వారికి విపరీతమైన ద్వేషం అనేది ఈ వర్గం మీద మా ఆధిపత్యాన్ని తగ్గిస్తుంది, కేవలం కాపులనే కాన్సెప్ట్స్ రావడం, రంగా గారి నాయకత్వం సక్సెస్ అవ్వడం. ఈ సక్సెస్ అయిన కార్యక్రమంలోనే రంగా గారి మరణం జరగడం. రంగా గారి మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన వారసులు కానీ ఈ గొడవలతో, కుటుంబ దగాదాలతో కొన్ని లక్షల మంది ఉన్న ఈ కాపునాడు కానీ రంగా గారి ఆర్గనైజేషన్ కానీ దీన్ని చిన్నాభరణం చేయడానికి మొదటగా ప్రధానమైన కారకులు ఇవి. దీంట్లో ఏంటంటే అప్పుడు దాకా విజయవాడ నగరంలో రంగా గారి మరణం అయిపోయిన తర్వాత, వారసత్వం వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత రాజకీయ చిత్రపటం మారిపోయింది. రంగా గారి శిష్యుడి పేరు మీద మల్లాది విష్ణు, అలాగే 1 టౌన్ నియోజకవర్గంలో చిరంజీవి పేరు మీద బెల్లంపల్లి శ్రీనివాసు, అలాగే దేవినేని నెహ్రూ పేరు మీద దేవినేని అవినాష్, ఇలాంటి వాళ్ళందరూ అంటే తెలుగుదేశంలో కాపులు అనేవాళ్ళు ఎప్పుడు వాటా అడగలేదు. అది వాళ్ళ పార్టీ, వాళ్ళ సొంత పార్టీగానే వ్యవహరించారు తప్ప ఎప్పుడు అది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పుట్టిన పార్టీ కాదు. అది కులం బేస్లో పుట్టిన పార్టీ. దానివల్ల ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతున్నా అన్ని వర్గాలకి సంబంధించిన పార్టీ ఆనాడు కాంగ్రెస్, నేడు వైఎస్ఆర్సీపీ. రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఆ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మిగతా వర్గాలందరినీ పోషించి దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వీళ్ళందరినీ పోగేసి ఒక మహా ఉద్యమం చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక అగ్రవర్ణమైన కమ్మ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ వర్గాలన్నీ పెంచి పోషించాడు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంటే రాజశేఖర రెడ్డి చివరి దశలో కూడా విజయవాడ రాజకీయాన్ని కొంత కలుషితం చేశారు ఒక రకంగా చెప్పాలంటే. యాక్చువల్గా రంగా వారసత్వాన్ని పాడు చేసి వేరే వర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక నాయకత్వం అప్పచెప్పడం, ఆ నాయకత్వం వల్ల విజయవాడలో అలాగే రంగా గారి వారసత్వం కూడా ఈ రకంగా ఫస్ట్ రాజకీయంగా కాపులు విజయవాడలో నష్టపోవడానికి ప్రధాన కారణమయ్యాం. ప్రస్తుతం రాజకీయ పరంగా
కాపుల స్థానం ఏంటండి? ఇవాళ విజయవాడలో రాజకీయ స్థానం ఏంటంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 2,50,000 మంది ఓటున్న కాపులు. విజయవాడ మీకు 2,50,000 ఉన్న అత్యధిక కులంగా ఉన్న కాపులు ఒక పార్లమెంట్లో కనీసం 2 స్థానాలు. ఇక మాకు విజయవాడ ముందు ఆ 4 నియోజకవర్గాలు తప్పితే ఈ 3 నియోజకవర్గాలు విజయవాడలో కృష్ణలంక కాపులకు ఆగిపట్టేది. ఆ ఆగిపట్టులో అక్కడ ఉండాల్సిన మురికంతా అక్కడే ఉంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ తరఫున దేవినేని అవినాష్ ఇన్ఛార్జిగా ఉన్నాడు పార్టీకి, అలాగే సమన్వయకర్తగా ఉన్నాడు. అలాగే బొప్పన బాబు కుమార్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అట్లాగే ఈ మధ్య మీకు ఒక సినిమా వచ్చింది, మోహన్ లాల్ను ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్. అన్యాయాలను అరికట్టేది జనతా గ్యారేజీ. విజయవాడలో అన్యాయాలు చేసేది కోకంటి గ్యారేజీ. ఈ కోకంటి గ్యారేజీలో అసలు సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి వాళ్ళు సభ్యులుగా ఉన్నారంటే మీరు విపులంగా కానీ జాగ్రత్తగా పోలీస్ కానీ మీడియా కానీ దాని మీద దృష్టి పెడితే మీకు ఆ పేర్లు వింటే ఆశ్చర్యపోతారు. పైకి ఆధ్యాత్మికమైన నాయకులుగా కొంతమంది, కళాసేవకులుగా, కళాబంధుగా చేస్తూ విపరీతమైన ఆస్తులు. అంటే ఇలా ఇక్కడ ఎలా ఉంటుందంటే వీళ్ళ సెటిల్మెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే ఒక 10 కోట్లు అప్పు చేస్తే ఆ 10 కోట్ల అప్పులో ఎవరైనా ఐపీ పెడితే ఇవ్వలేనని బాగా ఇది చేస్తే వాళ్ళని సెటిల్మెంట్కి పిలిచి ఒక పావలా అంటే రూపాయికి పావలా మీకు ఇస్తాం, మిగతాది ఇవ్వలేనంటున్నారని చెప్పి ఆ పావలా వీళ్ళిచ్చి ఆ 10 కోట్ల రూపాయల ఆస్తిని వీళ్ళు స్వాధీనం చేసుకోవటం. ఇలా ఒకటి కాదు అన్యాయాలు. బ్రాహ్మలు రంగా గారు ఎందుకు విజయవాడ నగరంలో సక్సెస్ అయ్యాడంటే కేవలం ఇదే, ఈ అన్యాయాన్ని. బ్రాహ్మల ఆస్తుల్ని కాజేస్తుంటే రంగా అనే పదం వచ్చిన తర్వాత బ్రాహ్మలు మా పెద్ద కొడుకు అని చెప్పి ఫీల్ అయ్యి ప్రతి బాధని రంగా అనే చెప్పుకుంటున్నాడు. మేము రంగా మా అన్నయ్య మా అబ్బాయి అని చెప్పుకునే స్టేజ్కి వచ్చేసరికి విజయవాడలో ఒక్కసారి అరాచకాలని తగ్గిపోయినాయి. ఆ టైం నుంచి ఈ టైం వరకు రంగా గారు చనిపోయిన తర్వాత ఇక చాలా మార్పులు జరిగినాయి. అలాగే క్రైస్తవ మిషనరీల ఆస్తుల గురించి కూడా చాలా వచ్చినాయి. అంటే క్రైస్తవ మిషనరీ ఆస్తులేనే కాదు, హిందూ ఆస్తులు పోయినాయి. ఇలా అక్రమాలు, అంటే అక్రమాలు అన్యాయాలు అనేది ఒక కులానికి ఒక మతానికి సంబంధం లేదు, అన్ని అక్రమాలు చేశారు. ఈ కోటరీ గ్యారేజ్ పేరు వినిపించింది. అంటే ఇది జనతా గ్యారేజీ అనేది న్యాయం కోసం అయితే ఆ పదం బాగుంటుందని ఈ మధ్య కోకంటి గ్యారేజ్ అని పెట్టారు. కానీ కోకంటి గ్యారేజ్ అంటే అన్యాయాలకి ఒక మచ్చు తునక. దీన్ని మనం ఇక్కడ నాయకులు కూడా రాజకీయాల్లో ఎలిపెట్టి మొన్న ఎలక్షన్స్లో చూసాం. ఎలక్షన్స్లో బోండవమ్మకి వ్యతిరేకంగా ఈ గ్యారేజీ అంతా ఇన్వాల్వ్ అయ్యి విష్ణు పక్కన సపోర్ట్గా నిలబడి విష్ణు గెలుపుకి ప్రధానమైన కారకులు అయ్యారు. అంటే రాజకీయాలను ఎప్పుడు ఈ గ్యారేజీ తన కంట్రోల్లో పెట్టుకొని బేసికల్గా వీళ్ళంతా టీడీపీ భక్తులు, కమ్యూనిస్ట్ పార్టీ టీడీపీ భక్తులు. కానీ అధికారం ఎటువంటి అటు వెళ్ళిపోయి వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళకి వీళ్ళ అక్రమాలకి అడ్డం లేకుండా చూసుకునే తంతు వాళ్ళ ఈ కోకంటి గ్యారేజీ మీద వస్తుంది. ఎందుకంటే ఎంత విచిత్రం అంటే ఒక కాపు సంఘానికి ఈ గ్యారేజీ నాయకుడు ఒక గౌరవాధ్యక్షుడు. దీన్ని సమర్థించిన వాళ్ళు నిజంగా కాపులేనా? అంటే రాజకీయ పరంగా కూడా ఈ కాపుల స్థానంలో కొంచెం అటు ఇటు అవటానికి కారణం వీళ్ళే అంటారా? ఈ పరిస్థితులే అంటారా? తప్పకుండా. ఏ రకం కారణం అవుతుంది రాజకీయ పరంగా? విజయవాడలో మీకు ఇంకో లోతుగా చెప్తాను సింపుల్గా. రంగా గారి చుట్టం అనే పేరు మీద ఒక ముసుగు వీరుడు తయారయ్యి ఆ ముసుగు వీరుడు విజయవాడలో ఉదయం 10 నుంచి రాత్రి 10 దాకా కాపులతో సఖ్యతగా ఉంటూ కాపు సమస్యల కోసం నేను పుట్టానని చెప్పుకునే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి రాత్రి 10 తర్వాత ఉదయం 10 వరకు మళ్ళీ కమ్మలకి కమ్మ వ్యాపారస్తులకి, యువ పారిశ్రామికవేత్తలకి అందరికీ ఒక సలహాదారుడుగా, అలాగే వ్యాపార రంగానికి వచ్చేసరికి కాపు లేని వ్యాపార రంగాన్ని వ్యాపారస్తులకు అభివృద్ధి చేస్తూ కాపుల్ని ఆర్థికంగా బలపడనీయకుండా చేయటం, కాపులకు ఎక్కడైనా ఆర్థికంగా నష్టం జరిగేటట్టు ఉంటే వాళ్ళ అవతలను ఎంకరేజ్ చేసే కాపులకు నష్టం జరగాలని కోరుకునే వ్యక్తి ఇవాళ ఈ సంఘంలో విజయవాడ నగరంలో ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఈ ముసుగు వీరుడు కనపడిని మాఫియా లీడరు, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇతని సామ్రాజ్యం విస్తరించింది. కాపు సంఘాలని నాన్ కాపులే డీల్ చేయడం వల్ల
దెబ్బ తగిలింది. సరే, ఇంకో విషయానికి వస్తాయండి. ఈ మధ్యకాలంలో కాపు సంఘాలు, కాపు నాయకులు, అలాగే ఆఖరికి మంత్రుల మీద కూడా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఒకరికొకరు తిట్టుకుంటాం కావచ్చు, ఇంకా వేరే వేరే వేధింపుల కేసులు కావచ్చు. ఎందుకు వస్తున్నాయంటే, ఎందుకు అలా జరుగుతుంది? ఈ ఆరోపణలన్నింటికీ రాజకీయ కారణాలే మేము ప్రధానంగా ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలంటే, ప్రతి దానికి విజయవాడలో వ్యాపారం చేసిన, రాజకీయం చేసిన, సామాజిక పరంగా అన్నిటికీ ఏదో ఒక రాజకీయ కోణమే ఉంటుంది. ఇవాళ మీరు ఫస్ట్ మొదట్లో ఒకటి అడిగారు, కాపు నాయకులు, కాపులు సంఘాల మీద దాడి అని. ఇవాళ ఏంటంటే కాపులు సంఘటితంగా ఉంటే విజయవాడలో ఇది రాష్ట్రానికి పెద్ద మార్పు జరిగింది రాష్ట్రంలో. అందుకని ఇక్కడ కాపు సంఘాలు బలం అనేయకుండా కాపు సంఘాలతో సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి విజయవాడలో ఉన్న రాజకీయ నాయకులు, నాన్ కాపు రాజకీయ నాయకులు ఒక్కొక్క సంఘం పెట్టించి ఆ సంఘంతో కాపు నాయకత్వాన్ని విమర్శించడం వల్ల మీకు ముందు విజయవాడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కొన్ని దశాబ్దాలుగా విజయవాడ నగరంలో కాపు నాడు అంటే అది గాంధీనగరం, గాళ్ళ వెంకయ్య గారి దగ్గర నుంచి నా వరకు మేమంతా ఒక సింబల్ కాపునాడు. దీంట్లో సుమారుగా 50 సంవత్సరాలుగా ఇవాళ మమ్మల్ని విమర్శించే వ్యక్తులకి వయసు 30-35. దేనికి విమర్శిస్తారు? వీరు ఒక కమ్మ సామాజిక వర్గం దగ్గర పనిచేసే వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి మమ్మల్ని కాపులా అని విమర్శించటం. అంటే ఇక్కడ ఒక కాపునాడు ఆఫీస్ ఉందని కూడా కొంతమంది తెలియదు అనుకుంటారు కదండి. తెలీదు. అంటే ఇవాళ రాహుల్ మటర్ కూడా మీకు అదే కోణంలోకి వస్తుంది. అది కూడా మీరు ఆలోచించాలి. కాపు సంఘం ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ మీరు ఒక విషయం ఏంటంటే, కమ్మలకి కమ్మలు, రెడ్లకి రెడ్లు, అలా ఏ కులానికి ఆ కులం ఉన్నప్పుడు కాపులకి కాపులు కాలేకపోతున్నారు. దానివల్ల మనకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఏ వ్యాపారం చేసినా, ఏది చేసినా సరే ఒక పెద్ద దిక్కు, గాడ్ ఫాదర్ ఉండాలి. దాన్ని నిర్ణయించుకోవడంలో కాపులు చాలా వెనకబడి ఉన్నారు. ఇవాళ ఈ రాహుల్ మటర్ అనేది, ఎందుకంటే అతను కష్టపడి దాదాపు 30-40 కోట్లతో ఒక సామ్రాజ్యాన్ని, ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటే దాన్ని కేవలం చిన్న అమౌంట్తో అది స్వాధీనం చేసుకొని అతను నాశనం చేద్దాం అనుకున్నారు. కాబట్టి అతను దిక్కు తోచని పరిస్థితుల్లో అతను హత్యకు గురయ్యాడు. అతనికి వెనకాల నేను కాపు సామాజిక వర్గం, నా వెనకాల ఒక పెద్ద మహాసముద్రం ఉందనే ఫీలింగ్ అతనికి కలగలేదు. అతను కులం దగ్గరికి రాలేకపోయాడు. ఎందుకంటే రాహుల్ చనిపోయిన తర్వాత 3 రోజుల వరకు అతను కులం బయటికి రాలేదంటే ఇవాళ కాపులు అనేవాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఇవాళ విజయవాడ సిటీలో. దీని అన్నిటి కారణం ఏంటంటే రాజకీయంలో ఏంటంటే ఇవాళ నిన్న వంగవీటి మోహన్ రంగా గారి, దాసనారాయణరావు గారి కళ్యాణ మండపం విషయంలో బోడ ఉమా ఒక ప్రకటన చేశాడు. వాళ్ళు ఉమాని విమర్శించడం ఇదేంటంటే కులం మీద కులములతో దాడి చేసి కులాన్ని వీక్ చేసే ఆలోచనే. ఇది ఫస్ట్ నుంచి టీడీపీ టైం నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇవాళ విజయవాడ నగరం ఉమాని విమర్శించే స్థాయిలో, ఉమాని విమర్శించే స్థాయి నిజంగా ఆ ప్రశ్న బిడ్డలో కూర్చున్న వాళ్ళకి ఉందా? ఆయన తన సొంత డబ్బులతో కడతానన్నారండి. ప్రభుత్వం డబ్బులతో కట్టకపోతే నా సొంత డబ్బులతో కడతానంటే ఒక కాపుగా ఆయన ఫీల్ అయ్యి కాపుల అభివృద్ధి కోసం నేను చేస్తున్నాను, ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పాడు. అందులో ఈ విమర్శించే వాళ్ళు నిజంగా కాపులు విమర్శించడం అనేది నేను ఒకటేంటే చాలా బాధాకరం. నేనేంటంటే ఒకటి చెప్తాను ఏంటంటే, ఇక్కడ మీకు ఉమాని విమర్శించే స్థాయి విష్ణుకు ఉంది. విష్ణు మాట్లాడాలి. విష్ణు మాట్లాడిన రైటా, ఉమా మాట్లాడిన రైటా అనేది తర్వాత క్వశ్చన్. అది వాళ్ళిద్దరు అదే అది వేరే రకంగా తయారవుతాయి. ఒక అనామకులు తీసుకొచ్చి ఉమాకి పోటీగా మాట్లాడేటువంటిది ఇది సరైన చర్య కాదు. ఏదైనా ఉంటే రైట్, రంగా గారి స్థలం పనికిరాదు, అది కళ్యాణ మండపం ఆ స్థలం పనికిరాదు, ఇంకో చోట ఇంక కడతాను, ఇక్కడ ఏదో కమ్యూనిటీ హాలు లేకపోతే ఇంకోటి ఏదో కడతామని చెప్పగలిగే స్థాయి విష్ణుకు ఉంది. అది అతను చెప్పకుండా పక్కన వాళ్ళు మాట్లాడితే వీళ్ళంతా వచ్చి ప్రెస్ మీట్లో మమ్మమ్మ చర్చ అంటే ఏంటది అసలు? అంటే కాపుల్ని ఏదో రకంగా వీక్ చేయటం, ఏదో రకంగా నాశనం చేయటం, ఇదే తంతు అయిపోయింది ఇది. దీన్ని అలా కాకుండా ఒక సిస్టంలో కాపులు అంటే కాపునాడు ఆర్గనైజేషన్ గుర్తించాలి. కాపులందరూ ఒక తాటి మీదకి రావాలి, వస్తేనే మనం ఏం చేయగలుగుతాం. ఈ మధ్యకాలంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ మన అడపాటి శేషు సోదరుడు అడపాటి శేషుకి ఇచ్చారు. సంతోషం. అంటే ఇవాళ ఈ సబ్జెక్టులు ఏంటంటే చిన్న కాంట్రవర్సీ ఏం లేదు. పదవేమో పెద్దది,
మనిషి ఏమో చిన్నోడు అయిపోయాడు. ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఏం అనలేం. కానీ అతను స్టేజ్ మీద ఏం చెప్పాడు, నాకు ఒక కమ్మవారి వల్ల, నాకు ఒక రెడ్డి గారి వల్ల, నాకు ఒక యాదవుడు వల్ల ఈ పోస్ట్ వచ్చింది అన్నాడు. జుట్టేమో కాపులది, అధికారం ఏమో వాళ్ళది. ఆయన ఇంకా మీకు ఇంకో విషయం చెప్తాను. ఆయన మా కాపునాడు ఆఫీస్కి వచ్చాడు, అన్నగారు బ్లెస్సింగ్స్ అని. డెఫినెట్గా మనకి నన్ను వచ్చి నాకు సెలవు కప్పి నన్ను సన్మానించుకొని కాపునాడు బ్లెస్సింగ్స్ కావాలంటే ఓకే, అదంతా ఓకే. కానీ అదే టైంలో ఒక ముసుగు వీరుడు, విజయవాడలో ఉన్న ముసుగు వీరుడు ఒకడు ఫోన్ చేశాడు. ఫోన్ చేశారే, పని ఏమైందిరా, దానికి జీవో వచ్చిందా, దానికి సంతకం అయిందా, ఆఫీసర్ సంతకం అయిందా అంటే, ఆ ముసుగు వీరుడు ఆగడాలు విజయవాడలో అన్నీ నీకు అర్థం కావట్లా. విజయవాడలో ఒక పెద్ద సీఎం పేషిలో ఉన్న ఒక సలహాదారుడు, ఈ ముసుగు వీరుడు, ఒక ఎమ్మెల్యే, పాత పదవి అయిపోయిన ఒక ఎమ్మెల్సీ, వీళ్ళందరూ ఒక గ్రూప్ కాదు. ఇక్కడ పార్టీలు లేవు, తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు, వైఎస్ఆర్సీపీ లేదు, ఏ పార్టీ లేదు. ఈ ముసుగు వీరుడు అండర్లో ఇంత నష్టం విజయవాడ పార్టీలకి నడుస్తుంటే ఎవరు కాపులకి ఎవరు మాట్లాడరు. కాపులు అసలు మాట్లాడరు అనుకోండి, వాళ్ళకి అన్యాయం జరగటం అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఈ వ్యక్తి వల్ల మనకు అన్యాయం జరుగుతుందనేది ఇట్లా కాపుల్ని ఆర్థికంగా నష్టం చేయాలనే ఆలోచనతో నడుస్తున్న ఈ కుట్ర రాజకీయంగా కూడా మనం ఎగబడిపోతున్నాం. దాన్ని అరికట్టే ఆర్గనైజేషన్ విజయవాడలో రావాలి. దానికోసం ఏంటంటే అందరూ ఏకంగా రావాలి. ఏకమై ఒకే ఎజెండా ఒకే నినాదంతో ముందుకు వస్తే తప్ప దీన్ని మనం సాధించలేం. ఇలాంటి కుట్రలు ఎదుర్కొని ఉంటుంది. అందుకనే రాజకీయాన్ని శాసించే రకంగా కాపునాడు ఆర్గనైజేషన్ రావాలి. సామాజిక పరంగా ఇవాళ నిజంగా ఈ కరణం రాహుల్ అనేవాడు కాపు సంఘాలు ఉన్నాయి, కాపులు మన దగ్గరే ఉన్నారు అని అనుకుంటే వాళ్ళు ఇది జరిగేది కాదు. కరణం రాహుల్ సామాజిక పరంగా దూరంగా ఉండి ఏదో నా బతుకేది నీ బతుకుతాను, ఇవాళ మీ బతుకులేదు, బతికితే ఊరుకోరు. ఇక్కడ విజయవాడ, ఇది విజయవాడలో ప్రతి దానికి వాళ్ళ సినిమా హాల్లో టికెట్ కావాలన్నా, పిల్లలకి కాలేజీలో సీట్ రావాలన్నా, ఏం చేయాలన్నా ఒక బ్యాక్గ్రౌండ్ అవసరం అయిపోయింది. అందుకనే కులాన్ని ప్రేమించే కాపునాడు మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు కాపునాడికి దగ్గరగా చేరండి. అందరం ఒక సంఘటన ఒకళ్ళకొకళ్ళు అనే నినాదంతో ముందుకెళ్దాం. మనం ఇలా కాపునాడు అని చెప్పి మిగతా కులాలతో సంఘర్షణ అనేది పడదు. అన్యాయం జరిగితే మటుకు వ్యతిరేకించే సిస్టంలో కాపునాడు ఉంటుంది. కాబట్టి మీకు ఈ స్టూడియోలో ఈ వేదిక మీద నుంచి మీకు ఒక కాపునాడు తరఫున మీకు విన్నపం చేస్తాం. అన్యాయం జరిగితే ఏ కాపుకైనా కాపునాడు చూస్తూ ఊరుకోదు. అది చట్టబద్ధంగా కానీ న్యాయబద్ధంగా కానీ ఏదో ఒక చర్య తీసుకొని కాపులకు అండగా ఉంటుంది అని మీ ద్వారా నేను మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ కాపు నాయకులు సంఘాల మీద కాకుండా మంత్రుల మీద కూడా, ఇదే ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ నిజమంటారా? అది కూడా ఒక కుట్రేనా? నేను మొన్న ఫస్ట్ పృథ్వీరాజుకి వద్దాం, తిరగండి. పృథ్వీరాజు సంగతికి వద్దాం. ఎస్వీబీసీ చైర్మన్ 30 years ఇండస్ట్రీ. అది ఎస్వీబీఎస్ చైర్మన్ సబ్జెక్ట్లో ఏంటంటే పైన ఆధిపత్యం టీడీపీ టైంలో కమ్మలది, వైఎస్ఆర్సీపీ టైంలో రెడ్డిది. ఓకే. దీంట్లో పృథ్వీ ఒకసారి చైర్మన్ అవ్వగానే ఆ వర్గాలు తట్టుకోలేకపోయింది. అందుకని అక్కడ డామినేషన్ వాళ్ళది, కుట్రలు వాళ్ళవి, కుతంత్రాలు వాళ్ళవి. కాబట్టి అతన్ని చాలా త్వరగానే అతని మీద ఎలిగేషన్ వేసి తీపిచ్చారు. అతను తీసేయడానికి ప్రధాన కారకులు అయ్యారు. అలాగే రెండోది అంబటి రాంబాబు తన వాగ్దాటితో అన్ని రకాలుగా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చాలా అండగా ఉన్నాడు. అందుకని ఇది సత్తెనపల్లిలో ఒక డిఫరెంట్ రాజకీయం ఉంటుంది. మీకు ఫస్ట్ నుంచి కోడెల శివప్రసాద్ దగ్గర నుంచి, కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి నుంచి పోటీ చేయకముందే అక్కడ కమ్మారెడ్డి చాలా ఐక్యతగా ఉండి మిగతా వర్గాలను ఎదగనీయకుండా చేస్తుంటారు. అందుకని మొదట్లో అంబటి రాంబాబు పోటీ చేస్తే అంబటి రాంబాబుకి ఓడించడానికి రెడ్లు కమ్మలు ఏకమైపోయి అంబటి రాంబాబు ఓడించారు. రెండో టర్మ్లో కోడెల శివప్రసాద్, అప్పుడు ఈ ఎమ్మెల్యే అయిన కోడెల శివప్రసాద్ అంబటి రాంబాబుని ఓడించి కోడెల శివప్రసాద్ ఎమ్మెల్యే అయిన తర్వాత కోడెల శివప్రసాద్ ధాటికి, అంటే ఇక్కడ మనం ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని సీఎం అవ్వడానికి ప్రధానమైన కారకుడు కోడెల శివప్రసాద్. ఎందుకంటే కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉండి
జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అసెంబ్లీలో కూర్చొని ఇలా ఎప్పుడు బయటికి పొమ్మని చెప్పి చేసి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడానికి ప్రధానమైన కారకుడు కోడెల శివప్రసాద్. అతని అరాజకాలు తట్టుకోలేక మళ్ళీ అక్కడ రెడ్లు మళ్ళీ అంబటరాంబాబు పక్కకు వచ్చి వైఎస్ఆర్సీపీ పక్క వచ్చి మొన్న అంబటరాంబాబుని గెలిపించారు. గెలిపించిన తర్వాత అక్కడ కొత్త దశాబ్దాల కాలంగా అక్కడ ఆధిపత్యం పోరు ఇటు కమ్మలు రెడ్ల చేతిలో పోయేసి ఒక కాపు దగ్గరికి వచ్చేసరికి ఇతను కొద్దిగా అక్కడ అంబటరాంబాబు దృష్టి పెట్టాడు. అంటే అక్కడ జరిగే ఇవాళ మీడియాలో వచ్చేయని నిజాలా? క్వశ్చన్ మార్కు. వాళ్ళ మార్ఫింగ్ అనేది ఎంత ఈజీగా జరుగుతుంది. దీని మీద దమ్ముంటే ఇన్వెస్టిగేషన్ మిమిక్రీ కూడా జరిగి ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ చేయండి. డిపార్ట్మెంట్ ఉంది మీకు, పోలీస్ డిపార్ట్మెంట్, దాన్ని ఛేదించండి. అంతేగాని ఊరికినే ఫేక్ మార్ఫియాలతో టీవీల్లో పెట్టి ఆయన ఇచ్చేసాడు. అలాగే అవంతి శ్రీనివాస్ ఇవాళ నిన్న జరిగిన అవంతి శ్రీనివాస్ ఏంటి, నిన్న 10 మంది చుట్టూ ఆఫీసులో కూర్చొని వీడియో కెమెరా ఒక ఛానల్ కెమెరా ముందుండి ఇంతమంది చేస్తుంటే అక్కడ ఈ ఫోన్ వచ్చింది, ఇలా మాట్లాడండి. అదేంటిది మార్ఫింగ్ క్లియర్గా కనపడుతుంది. అది దాన్ని ఊరికినే ఎందుకంటే ఇవాళ మీకు ఒక్క విషయం అర్థం అవ్వాలి. దీంట్లో రాజకీయ కోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత భావం ఎక్కువ వస్తుంది. ఈ వ్యతిరేకత భావాన్ని క్యాష్ చేసుకోవాలంటే కాపులు అనే వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలన్న కాన్సెప్ట్తో ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఇప్పుడు అంతకుముందు విజయవాడలో నగర ఎస్పీని ఒక లేడీ డాక్టర్ ద్వారా ఎంత ఎరాస్ చేశారు పోలీస్ కమిషనర్ని. అంటే ఇలాంటి చేయడంలో అంటే దీన్ని హనీ ట్రాప్ అంటారు. ఈ హనీ ట్రాప్ చేయడంలో ఓడిపోయిన పార్టీ చాలా కీలకం. ఆ కీలకమైన పార్టీ చేసేది దుర్మార్గాలను మాకంటగట్టి మమ్మల్ని జగన్కి దూరంగా చేసి రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అందుకనే ఈ హనీ ట్రాప్ అనేది హంబక్. అంటే రేపు త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కాపులకి ఏ రకంగా అయినా స్థానం లేకుండా చేసే ఉద్దేశంతోనే ఇలాంటివి జరుగుతున్నాయి అంటారా? అంటే రేపు మంత్రివర్గ విస్తరణకిను దీనికి సంబంధం లేదు. కాపులు లేని ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మీరు ఎప్పుడు ఊహించుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మాలో ఐక్యత అనేది సరిగ్గా వస్తే అసలు రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఊహించలేరు. కాబట్టి మమ్మల్ని ఐక్యం కాకుండా ఉండటం కోసం ఇవన్నీ జరుగుతాయి. టీడీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చచ్చిపోయి పాడి మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ఇంకో పార్టీ కానీ ఇవన్నీ ఏంటంటే ఒకటే కాపులను ఐక్యతం కాకుండా చూడటమే ఈ పార్టీలన్నిటి ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత కాపు సంఘాలకి కాపు నాయకులకి మీరిచ్చే ఒక సలహా మనం ఈ కార్యక్రమానికి ముగింపలు. మనకు అదృష్టం రంగా గారి ఉద్యమం కానీ కాపునాడు మిర్యాల వెంకటరావు గారు నాయకత్వంలో జరిగిన పోరాటాలు కానీ అలాగే ముద్రగడ గారి రిజర్వేషన్ ఉద్యమం కానీ ఇవన్నీ ఫెయిల్ అయిపోయినా ఇవాళ మోడీ ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన రాజ్యాంగ సవరణ 127వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. అది ఈరోజే 105వ చట్టంగా మారింది. దీనివల్ల ఏంటంటే బీసీల్లో చేర్చే రైటు రాష్ట్రాలకి దఖలుపరిచింది. ఈ దఖలుపరచడం ఏంటంటే ప్రభుత్వం మీద కాపులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, ఎంత ఒత్తిడి తీసుకురాగలిగితే వాళ్ళ కాపుల్ని బీసీలో జాయిన్ చేయడానికి చాలా తొందరగా అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ కాపులు కానీ బీసీలో జాయిన్ చేయగలిగితే రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థికంగా కూడా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని జీవితకాలంగా వ్యతిరేకించే వ్యక్తి కాపుల్ని బీసీలో చేర్చడం కానీ కాపుల అభివృద్ధిని చూడలేని వ్యక్తి మనకి ఆంధ్ర రాష్ట్రంలో రామోజీరావు, అలాగే నారా చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ నిన్న రాజ్యాంగ సవరణ జరిగిన ఎమ్మటే రామోజీరావు తన ఎడిటోరియల్లో, ఈనాడు వాయిపల ఎడిటోరియల్లో దీన్ని ఏదో పెద్ద ఉపద్రవం వచ్చేసి పడిపోయింది, దీన్ని అడ్డుకోవాలనే కాన్సెప్ట్లో ఆయన మాట్లాడటం, ఆయన ఎడిటోరియల్ రాయటం అనేది ఇదేంటంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలి. కాపులంతా చేసుకొని ఒకే ఎజెండాతో ఒకే నినాదంతో ముందు ఈ విషయంలో నేను కాపులందరం ఏకమవుదాం. కాపుల్ని బీసీలు చేసే విషయంలో అందరం ఏకమవుదాం.
భవిష్యత్తు మనదే అని ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇదండి కాపుల ప్రస్తుత సామాజిక పరిస్థితి ఇంకా డెవలప్ అవ్వాలని, ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే రీతిలో కాపు సంఘాలు, కాపు నాయకులు అందరూ ఏకతాటి మీదకి రావాలని, ఒక కాపునాడు విజయవాడలో బలీయమైన కాపునాడుగా ఉన్న తన ఆధ్వర్యంలోనే నడుస్తున్న కాపునాడుకు ఎప్పుడు అందరి కాపులకు అండగా ఉంటుందని, అందరూ ఒకే తాటి మీదకి రావాలని తన బలీయమైన ఆకాంక్షను మరోసారి తెలియపరుస్తూ ఆయన తన సందేశాన్ని ఇచ్చారు. ఇంతటితో ఈ కాపులందరూ కూడా, కాపు సంఘాలందరూ కూడా అర్థం చేసుకుని ఒక ఉద్యమ స్ఫూర్తితో అందరూ ఏకతాటి మీదకి వస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్తే.